తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిట్కి సంబంధించినటువంటి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఐటీ గ్రిడ్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాలుగా 2 కమిషనరేట్ల పరిధిలో నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఈ ఇష్యూని మొత్తంగా ఒకటే దగ్గర ఉండి దీని కేసు సీరియస్నెస్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ఒకటే సంస్థకు అప్పగించి దీనికి సంబంధించినటువంటి దీంట్లో ఏం జరిగింది అనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమా కొన్ని కిందటే సిట్ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. జీవో సంబంధించి పూర్తిగా ఈ జీవోలో పూర్తి వివరాలను పొందుపరిచింది. ఇప్పటివరకు నమోదైనటువంటి కేసులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసింది. ఈ సిట్కు పూర్తి బాధ్యతగా ఐజీ స్టీఫెన్ రవీంద్ర వెస్ట్ జోన్ ఐజీగా ఉన్నటువంటి ఆయనను ఇన్ఛార్జిగా వచ్చింది. శ్వేత కామారెడ్డి ఎస్పీగా ఉన్నటువంటి ఆమెతో పాటు రోహిణి ప్రియదర్శిని డీసీపీ సైబర్ క్రైమ్స్, జి శ్రీధర్ డిఎస్పీ నారాయణపేటతో పాటు బి రవికుమార్ రెడ్డి డిఎస్పీ సైబర్ క్రైమ్స్, శ్యామ్ ప్రసాద్ రావు ఏసీపీగా ఉన్నటువంటి మాదాపూర్, అదేవిధంగా శ్రీనివాసరావు సైబరాబాద్లో సైబర్ క్రైమ్స్లో ఏసీపీగా ఉన్నాడు. ఆయనతో పాటు 2 సీఏలు రమేష్తో పాటు వెంకటరామరెడ్డి ఈ ఇద్దరిని కూడా దీంట్లో సిట్లో మెంబర్స్గా చేర్చింది. మొత్తం ఈ ఇష్యూకు సంబంధించి దీంట్లో ఇప్పటివరకు నమోదైనటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోబోతున్నారు. ఇటు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ ఇచ్చినటువంటి వివరాలను కూడా సేకరించారు. ఇప్పటివరకు మొత్తం ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇటు లోకేశ్వర్ రెడ్డి సైబరాబాద్లో కంప్లైంట్ ఇచ్చాడు, మరోవైపు దశరథ రామరెడ్డి హైదరాబాద్ ఎస్ఆర్ఆర్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ను చూస్తే మాత్రం దేశ భద్రతకే ముప్పు వాటిల్లే విధంగా ఈరోజు ప్రజల వ్యక్తిగత భద్రతాపరమైనటువంటి వ్యక్తిగత స్వేచ్ఛను భగ్నం చేసేలాగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడి కార్డులు, లక్షల సంఖ్యలో ఉన్నటువంటి కలర్ ఫొటోస్, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు, అసలు సేవామిత్ర పేరుతో చేస్తున్నటువంటి ఐటీ గ్రిడ్ కంపెనీలో ఏం జరుగుతుంది, దాంతోపాటు ఇంకా 2-3 కంపెనీలు టైఅప్ అయి ఉన్నాయి కాబట్టి అసలు ఏం జరుగుతున్నటువంటి లోతైన విచారణ జరిపించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత ఇక ఈ సిట్కు సంబంధించినటువంటి టీం మొత్తం దీనిపైన ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు నమోదైనటువంటి అన్ని కేసులతో పాటు రాబోయే రోజులలో ఏ కేసు కూడా దీనిపైన నమోదైతే అవన్నీ కూడా సిట్కు బదలాయిస్తారు. ఓవైపు నిన్న ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు మాట్లాడుతూ చెప్పారు, ఇప్పటివరకు ఐటీ గ్రిడ్ పైన కంప్లైంట్ వచ్చి కేసు నమోదయ్యేంత వరకు రోజుకు 2 లక్షల వరకు డెలిషన్స్ వచ్చాయి. కానీ ఐటీ గ్రిడ్పై కేసు నమోదైన తర్వాత 40 నుంచి 50 వస్తున్నట్టుగా గుర్తించామని చెప్తున్నారు. వాటన్నింటినీ కూడా అబ్జర్వేషన్లో పెట్టాం, వాటిని చెక్ చేస్తామని చెప్తారు. మరోవైపు ఇటు దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఓటు హక్కు డిలీట్ అయిపోయిందనేటువంటిది కొంతమంది కంప్లైంట్, మరోవైపు ఇప్పటివరకు డిలీట్ అయినటువంటి ఎంతమంది డిలీట్ అయిందనేటువంటిది మరో కోణంలో విచారణ జరుగుతుంది. దీని అంతటికీ కీ పాయింట్ అయినటువంటి అశోక్ మాత్రం ఇంతవరకు దొరకడం లేదు, అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఓవైపు హైకోర్టు నుంచి ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి కాబట్టి అశోక్ను తమ విచారణకు సహకరించే విధంగా తమకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భాన్ని కాకపోవడంతో పాటు ఇప్పటివరకు ఎక్కడున్నటువంటి అందుబాటులో లేకపోవడంతో ఒకవేళ దేశం విడిచి వెళ్లే ప్రమాదం ఉందన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయాన్నే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశాడు. ఇటుపోతే హైదరాబాద్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా వేగవంతంగా జరుగుతోంది. ప్రస్తుతానికి ఇది న్యూట్రల్గా మధ్యలో ఉంది. ఇప్పుడు దీని అంతటినీ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి మొత్తం హైదరాబాద్ పోలీసులు సైబరాబాద్ పోలీసులు ఇద్దరు కలిసి సిట్ అధికారులకు బదలాయించాలని ఆదేశిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే జీవో జారీ చేయడంతో ఇప్పుడు మొత్తం 9 మంది అధికారులు దీంట్లో ఉన్నారు. 9 మంది అధికారుల్లో 3 ఐపీఎస్ అధికారులు ఉన్నటువంటి పరిస్థితి, కొంత అనుభవం ఉండి ఐటీ టెక్నాలజీపై పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి ఐజీపీ వెస్ట్ జోన్గా పనిచేస్తున్నటువంటి స్టీఫెన్ రవీంద్ర ఈ టీం మొత్తం లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇకపోతే ఇప్పటివరకు దీంట్లో గూగుల్, అమెజాన్కి రాసినటువంటి లెటర్స్ కావచ్చు, వారి నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, వాటన్నింటినీ కూడా అప్పచెప్తారు. ఇక క్లౌడ్లో ఉన్నటువంటి డేటా ఏముంది, అసలు పౌరుల ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు హక్కును హరించే విధంగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియను చూస్తుంటే సైబర్ హ్యాకర్లకు కూడా భయం పుట్టే విధంగా ఇది జరుగుతున్నటువంటిది గుర్తించారు. ఇక ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. నిజంగానే దీంట్లో ఐటీ గ్రిడ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒకవేళ బయట వ్యక్తులకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగినటువంటి విధంగానే, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రసారించబడినటువంటి హక్కులకు భంగం కలిగినట్టు విధంగానే భావించాల్సి ఉంటుందనేటువంటిది కూడా సీనియర్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక ఈ సిట్ ఎలాంటి దర్యాప్తు చేయబోతోంది, ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది మాత్రం రానున్న రోజుల్లో వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇకపోతే దీని అంతటి కార్యకలాపాలంతా కూడా డీజీపీ చీఫ్ ఆఫీస్లో హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి డీజీపీ ఆఫీస్ వేదికగానే జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే ఈ మొత్తం వ్యవహారంలో అశోక్ కోసం ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయి కాబట్టి వాటిని యథావిధిగా కొనసాగిస్తారు. ఏదున్నా కూడా ఈ కేసులో ఏదొచ్చినా కూడా
ఐజీపీ వెస్ట్గా ఉన్నటువంటి సిట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్రకు అప్పజెప్పేటట్లు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అశోక్ కోసం గాలిస్తున్నటువంటి టీములు పూర్తిగా ఐజీకి రిపోర్ట్ చేస్తాయి. ఇకపోతే అశోక్ దొరికితే, అశోక్ అందుబాటులోకి వస్తే, అశోక్ పోలీసుల అదుపులోకి వస్తే ఖచ్చితంగా అశోక్ ద్వారా పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కర్త కర్మ క్రియ తానే నడిపిస్తున్నటువంటి వ్యవస్థ. ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు సేవామిత్ర ద్వారా ఐటీ గ్రిడ్కి ఏమొచ్చింది, ఐటీ గ్రిడ్ నుంచి ఓటర్కు ఎట్లా ఫోన్ వెళ్తుంది, అక్కడ నుంచి ఏం ఫీడ్బ్యాక్ వస్తుంది, దాని తర్వాత బూత్ లెవెల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, తర్వాత అక్కడ నుంచి ఎవరికి ద్వారా ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్తుంది, అక్కడి నుంచి నేరుగా టీడీపీలో ఉన్నటువంటి కీలక వ్యక్తి, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ రాష్ట్రంలో మంత్రి పదవులు ఉన్నటువంటి వ్యక్తి కూడా దీంట్లో టెక్నికల్ నాలెడ్జ్ అంతో ఎంతో కొంత తెలిసినటువంటి వ్యక్తికే రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ వెళ్తున్నట్టుగా గుర్తించారు. ఆ వ్యక్తి ద్వారా మరొక ఫోన్ వస్తుంది. అంటే వారిని అనేక రకాలుగా ఓటర్లను ప్రలోభ పెట్టడం, వారు తమ పార్టీకి సంబంధించినటువంటి వారైతే వారికి ఏ అవసరం ఉన్నాయో చూసుకొని చేయడం, ఒకవేళ తమ పార్టీ వారు కాకపోతే ప్రలోభ పెట్టడం, భయపెట్టడం, వాటెవరికి లొంగకపోతే ఆయనకు సంబంధించినటువంటి ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు హక్కును డిలీట్ చేయడం. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ సేవామిత్ర ద్వారా జరుగుతున్నటువంటి ఐటీ గ్రిడ్ అరాచకాలని చెప్పుకోవచ్చు. ఇక ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎట్లా చర్యలు తీసుకోబోతుంది, ఎలాంటి విచారణ చేయబోతుంది అనేటువంటిది మాత్రం రానున్న రోజుల్లో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా దేశ భద్రతకే ముప్పు వాటిల్లే విధంగా వ్యక్తికి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రసాదించబడినటువంటి స్వేచ్ఛలను పూర్తిగా హరించడమే ఇది. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యక్తికి సంక్రమించినటువంటి ఓటు హక్కును హరిస్తూ ఆయన ప్రైవేట్ వ్యక్తిగత డాటాను కూడా మిస్యూజ్ చేసేయడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు ఇచ్చినటువంటి కాపీలను తీసుకున్నటువంటి ఆయా కంపెనీలు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పారు. ఇక సిట్ రానున్న రోజుల్లో ఎలాంటి దర్యాప్తు చేస్తుంది, ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయనేటువంటిది మాత్రం రానున్న రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది.